ఒకసారి చూడు ఏం చేస్తుంది. మనకి ఇప్పుడు హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము వైజాగ్ వెళ్తున్నాం అనమాట. ఈరోజు వైజాగ్ మొత్తం తిరిగి రాబోతున్నాం. కొన్ని ప్లాన్ అయితే రెడీ చేసినాం. మొత్తం అంతా ఫైనల్ డెస్టినేషన్ అయితే బీచ్ అనమాట. బీచ్కి వెళ్ళి రాబోతున్నాం. అది సంగతి. ఈ ప్లాన్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం కానీ ఈరోజు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. బీచ్ కే ఎందుకంటే నేను నా జీవితంలో ఇంతవరకు ఒకసారి బీచ్కి వెళ్ళలేదు అనమాట. సో ఇదే ఫస్ట్ టైం. చూద్దాం బీచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరు కలిసి నన్ను తీసుకొని పోతున్నారు. వైజాగ్ మొత్తం చూపిద్దామని అనుకుని వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఏం జరుగుద్దో, ఎక్కడెక్కడ ప్లేస్లు అన్ని కవర్ చేస్తాం మ్యాక్సిమం. సో పూరి కూడా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేసాం. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. ఇప్పుడు వైజాగ్ ట్రైన్ ఎక్కేసాం. ఇప్పుడు వల్ల కొంచెం ఫాస్ట్గా అసలు బాగా మార్నింగ్ ఎప్పుడైనా సరే దుబారా టిఫిన్ తినకండి. స్టేషన్ దగ్గర తినకూడదు అంటారు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఫుల్ ఆయిల్ అసలు. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ కలవాలన్నమాట. మేము స్టార్టింగ్ లెక్కేసిన వాళ్ళు వెనకాల ఎక్కేసినారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మీట్ అవుతాం. రండి. మా కాలేజ్ చూస్తారా? కనపడుతుందా? ఇదే అనమాట మా కాలేజ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది సంగతి. వచ్చేసినాం అనమాట. మన ఫ్రెండ్స్ని కలిసి చేసినాం. ట్రైన్ దిగిరా అంటే దిగిరాడానికి అంటే భయం అనమాట. మరి మేము వచ్చేసి ఇద్దరు వచ్చినాం. అదే ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ కదా రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేసాం అనమాట. వైజాగ్ రైల్వే స్టేషన్. ఇంకా ½ టైం ఉంది మనకి. ఏం చేయాలి తెలియట్లేదు. వెళ్దాం అనుకుంటున్నాము జూకి, కానీ ఎవరికి తీస్తారు జూ. ఈ మధ్యలో ఏమైనా జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. కానీ మా వాళ్ళు వేరే ఏదో చూపిద్దామంటున్నారు. ఏంట్రా అది? ఏం మాట్లాడచ్చు కదా ఏంటి? హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కంపలకొండకు వచ్చాం. లోపల అయితే బోటింగ్ ఉంటుంది కానీ ఎక్కే పరిస్థితుల్లో లేవు. అది చూపించి అదైతే జూ పార్క్ ఉంది. మళ్ళీ మేమైతే రిటర్న్ రావాలి మళ్ళీ వెళ్ళడానికి. మళ్ళీ దాంట్లో అయితే ఇంకా బాగా అప్లోడ్ చేస్తాం మళ్ళీ. ఇదేదో అమ్మలకాండ. అక్కడ ఎంట్రన్స్ బోర్డు నేమ్ చూపించు. కమ్మలకొండ ఫస్ట్ యానిమల్ కాకి. అది పేరు చెప్పు ఫస్ట్. కాకి. అమ్మలకొండ కమ్మలకొండ ఎకో పార్క్. కమ్మలకొండ ఎకో పార్క్ అనమాట. ఇది దీని లోపల ఏముంటుందో తెలియదు కానీ బ్లూ ప్రింట్ ఇది అనమాట. ఏంటది? కమ్మలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో మొత్తానికి మనం ఏదో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కమ్మలకొండ వైల్డ్ శాంక్చురీ. ఫస్ట్ కాంబ్రా రిసల్ వేఫర్ ట్రావెల్ కేచ్ బ్యాంబూ స్నేక్స్ బోర్డ్ అయితే పెట్టినారు ఇక్కడ. అది వచ్చింది అనుకో. లొకేషన్ మాత్రం సూపర్ గైస్. సూపర్. స్టార్టింగ్ ఆపరా 5 నిమిషాలు. రే వచ్చేయండి రే. ఇది నేట్రా ఫోన్ లో ఆడకూడదు. సూపర్ లొకేషన్. ఈరోజు నిజం చెప్పాలంటే మా వాళ్ళు అందరు కలిసి ఒక ప్లాన్ వేసారు. ఏంటది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రూమ్కి వెళ్ళేంత వరకు ఫోన్లు వాడకూడదని చెప్పేసినారు. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ వాళ్ళేమో అప్పుడే మొదలు పెట్టేసినారు. ఇది ఎంతవరకు న్యాయం అర్థం కావాలి. ఏంటది? ఏంటో నాకు కూడా తెలియదు. డిఫరెన్స్ బిట్వీన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నేషనల్ పార్క్. ఈ ఎగ్జామ్ రాయడం అవసరం లేదు మనకి. అయిపోయింది. ఎస్సీ అయిపోయింది. ఈఎస్ అయిపోయిందా?
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రే ఈఎస్ ఎగ్జామ్ అయిపోయిందిరా మనకి వద్దురా వదిలే. రాజస్థాన్ గుణగాడికి ట్రెక్కింగ్ వైబ్స్ కావాలంట, కర్రలు ఏరుకుంటున్నాడు. ఎందుకురా అంత పెద్దది? ఓ మై గాడ్, నాకు కొట్టరా రే. విన్యాసం ఇడియం బుడం రే 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 మనం ఆదిమానవులు కూడా కలిసేస్తున్నాం మనలో. ఆదిమానవుల స్టైల్లో ఏదేదో చేస్తాం. ఏంట్రా అసలు ఇక్కడ నిజంగా ఏదో బ్రిడ్జ్ ఉంది guys. ఈ గ్యాప్ ని దాటడానికి ఏదో బ్రిడ్జ్ ఉంది కానీ క్లోజ్ చేశారు. మనమంతా జీన్స్ ప్యాంటు మనోడు ఏదో విధ్వంసం చేయబోతున్నాడు ఇక్కడ. మరి అందం బయర్ ముఖం రే పడుతుంది రానికి రే 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 తగులుతారు అది. వారే వారే ఫ్రెండ్స్ మనకి సడన్ గా చెరువే తగిలేసింది, చూద్దాం. రే క్రోకోడైల్స్ ఆడ దేర్రా ఉండవా? బోట్ ఉందిరా. బోటింగ్ ఎంత 200 అంటారా? జాగ్రత్త. ఇది ఆర్గానిక్ ఆరిజిన్ రా, తర్వాత టాప్ సాయిల్ రా, అంటే కొంచెం సిల్ట్, తర్వాత ఎవరైనా తర్వాత సబ్ సాయిల్, తర్వాత తర్వాత బెడ్ రాక్ అనమాట. ఇప్పుడు మనం వాటర్ రాలంటే దాదాపు అవ్వాలి. ఓ చిక్కిరి 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 సూపర్ వ్యూ గైస్. మనోళ్ళు బోట్ మాట్లాడడానికి వెళ్తున్నారు, ఏం చేస్తారు చూద్దాం. అంతవరకు మనకి ఈడ ఫోటోగ్రఫీ. 1.2 తర్వాత 5 లో పెట్టి 2 లో పెట్టి సూపర్ గైస్. ఇక్కడ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఇది మొత్తం. పైనుంచి వ్యూ మాత్రం సూపర్. ఏదో చేద్దాం అనుకుని వచ్చాం కానీ చాలా చాలా ఉన్నాయి, చాలా టైం కేటాయించాలి ఉంది కానీ తప్పక వెళ్తున్నాం. అలాగే అన్నిటికీ చూడు కానీ సూపర్. ఇక్కడ ఏదో ట్రెక్కింగ్ అని ఉంది, మొత్తానికి కొండ ఎక్కుతున్నాయి. అందరం వంగేసి ఇలా ఎక్కుతున్నాం. ఈ దారి ఎటు దారి తీస్తుందో అర్థం కావట్లేదు. రోడ్ ఎటు వెళ్తుందో తెలియట్లేదు భయ అసలు. ఎటు వెళ్ళిపోతున్నాం? ఏదో ఉంది చూపిస్తాం కదా. ఏంటది? వాట్ ఇస్ ఇట్ గైస్? లేదు కొండలా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్తుంది. వాటర్ ఇక్కడ చాలా హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి. అంతా కర్రని పట్టుకుంటా. ఎక్కడ ఉన్నా మనం కరెక్ట్గా చూపించారు మ్యాప్లో. గైస్ ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇలా వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇక్కడనేనా? ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు రే పాము అనుకున్నారు. ఎలా వెళ్దాం రా? ఇలా వెళ్దామా లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామా? ఇక్కడే ఉండిపోదా? సరే అయితే గైస్ మరి లెట్స్ గో బ్యాక్. రాంగా లెట్స్ గో బ్యాక్. నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది గైస్. ఎక్కడికి మనం వెళ్తున్నాం? వంతెన గేట్ దగ్గరికి, అడ్వెంచర్ హాల్, తర్వాత జూ పార్క్. ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాం. తర్వాత నెక్స్ట్ స్పాట్ ఏంటంటే జూ పార్క్.
ఏం చెట్టు ఇది? 400 సంవత్సరాలకు ఒకసారి పువ్వు పోతుంది సార్, 2 రోజులకు పూసేది. ఇప్పుడు మళ్ళీ 400 సంవత్సరాల కోసం మనం వెయిట్ చేయాలి. ఈడే పచ్చబొట్టు పడాలి ఇక్కడ. ఏముండదు భయ్యా, పచ్చబొట్టు అంటే రోజుకు ఒకటి టాటూస్ అంటారు. హైదరాబాద్ లో తెగబడి పెంచుకుంటారు అమ్మాయిలు, పొడిపించుకుంటారు. మనకి 10 రోజులు అంటే అంత భయ్యా, కళ్ళు మూసుకుని తెసలోకి అయిపోతాయి. ఎక్కడ పెడితే అక్కడే దూకి ఎక్కడ రే మింగేస్తుంది అది చెట్టు. ఇంగ్లీష్ లో మాట్లాడక్కడ నువ్వు. ఏంట్రా ఇది వేరే ఏదో కొత్త ఏరియాలోకి వచ్చేసింది. స్నేక్ జోన్ అంట. నీళ్ళు పడుతుంది స్నేక్ జోన్ సూపర్. అక్కడికి వెళ్ళి చిగిరి స్టెప్ వేయండి రా. నువ్వు వేరా తినే చేయరా, చిగిరి వేయరా డాన్స్. లేదురా డైరెక్ట్ వేసేరా. హాయ్ ఫ్రెండ్స్, ఓంకారేరు. ఇది కోరంగిలా ఉంది కానీ కోరంగి కాదు, కమ్మల కొండ. ఏదో వాకింగ్ చక్కగా బ్రిడ్జ్ సూపర్ అసలు. యాస్థెటిక్స్ అయితే ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఫ్యామిలీ వచ్చేస్తారు మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, ఇది చిన్నపిల్లలది దెంగర్ అనమాట. ఈత కొడతారు. ఫ్లాష్ మ్యాన్ ఒకసారి లేపిస్తే ఏం లేదు. దాని పెట్టుకోకుండా దాని పెట్టుకోవాలి. ఫస్ట్ కాల్ పెట్టు, ఆ తర్వాత ఎక్కువ. అంతే అంతే. పోయినా చూడు ఇలాంటి ఎలా పనులు చేస్తాను అయిపోమంటారు. వద్దు బాబు. మూవట్లేదు. సరే సగం పాల్పోయింది. రెడీయా? రా ఫాస్ట్ గా. అందరూ చూడండి రా, కరెక్ట్ సెట్. ఇప్పుడు కరెంట్ మనము జూలో ఉన్నామంట. సంవత్సరం ఎప్పుడైనా చూసారా మీరు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే 11 అయింది టైము. ఇంతవరకు ఆ పార్క్లో నుంచి ఇటు సైడ్కి వచ్చేసింది. ఇది మెయిన్ జూ పార్క్ అన్నమాట. ఇందాక హంసని చూసినాము, ఇప్పుడైతే రైనో. అది రైనోసరస్ అన్నమాట. జూమ్ జూమ్ అది నిద్రపోతున్నట్టు సరిగ్గా కనిపించట్లేదు. పెట్టేసినారు. ఒకటే ఉంది దారుణం. దూల ఒకసారి స్నాప్ పెడుతున్నారా నేను లేరా? ఇంత చేపలు ఉన్నాయి ఇక్కడ. దీనికి ఎంట్రన్స్ టికెట్ జస్ట్ 4 రూపీస్ మాత్రమే. సేమ్ బ్యారెట్ లాగా ఉందిరా ఇది. దాన్ని పట్టించుకోలేదు కలరా. తినేసుకుని అక్కడ ఆలు పట్టించుకెళ్ళి ఏట్రది క్రాస్ బ్రీడ్. మరి ఏంట్రా అంత పెద్దగా ఉంది అది? ఏం చేప అది? అలిగేటర్. అలిగేటర్ గైస్. లైవ్ ఫిషెస్ తీసుకొని. ఓ మై గాడ్.
అలిగేటర్. డోంట్ కీప్ ఇన్సైడ్ హ్యాండ్స్ రా. అరే అసలు కదలట్లేదు నిజంగానే స్టాచ్యూస్ ఏంట్రా, అసలు కదలట్లేదు షాపులు. ఇప్పుడు ఏంటంటే చేపలు ఉన్నాయి అసలు అర్థం కావట్లేదు. అసలు స్టాచ్యూస్ మాత్రం నిలబడిపోయాయి. అండర్ వాటర్ స్పైడర్, అండర్ వాటర్ స్పైడర్ రా కాదు, ఇక్కడ ఉంది చేప దాక్కుంది. కమ్ డౌన్. ఏంట్రా ఈ కెమెరా అసలు తప్పేం చెప్పు. గోల్డెన్ ఫిషెస్, గోల్డ్ ఫిష్. సూపర్ ఉన్నాయి, చాలా చాలా ఫిషెస్ ఉన్నాయి. డిఫరెంట్ ఫిషెస్ బట్ నేమ్స్ పెడుతున్నారని మేము బద్దలు కొట్టబోయాం. ఒకటైతే అసలు డేంజరస్ ఫిష్ అసలు కాదు, అండర్ గ్రౌండ్ ఫిష్ అనుకుంటే చాలా చాలా షార్క్స్ ఉన్నాయి, చిన్న చిన్న షార్క్స్, ఏంజల్ ఫిషెస్ చాలా ఉన్నాయి. అది చూడడానికి స్టార్ ఫిష్ మరి ఇంత సన్నగా ఉన్నాయి అసలు, కానీ చాలా లెంత్ ఎక్కువ ఉన్నాయి. నిజంగా సూపర్. ఇక్కడ డాన్స్ చేస్తుంది గాయస్ ఎలిఫెంట్ అయితే అసలు రే 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 ఏ క్యా హే రే, ఎలిఫెంట్ కి డాన్స్ ఎవరు నేర్పించినారా భయ్యా? ఈ ఫర్ ఎలిఫెంట్, ఈ ఫర్ ఎలిఫెంట్. ఇక్కడ కూడా కోతులేరా, కానీ పార్క్ ఉంది మొత్తానికి. కామన్ మొరామోసెస్. ఇది వేరే, అది వేర్రా. సేమ్ పార్క్ రెడీ చేసినారు కదరా దీనికి. దీస్ గాయ్స్ ఆర్ ఎంజాయింగ్ రా లైఫ్. క్యాప్టెన్ జాక్ స్పారో అక్కడికి వెళ్ళిపోతుంది. అచ్చుడి లేదు బాగుంటుంది. ఇంకా రెడీ 1 2 3. కోతులు కోతులు ఎగిరేసారు, వెళ్ళిపోతున్నారు రీడు. లియో ఇప్పుడు మీకు ఒక చూపిపోతున్నా, దాన్ని చూసి భయపడకండి అసలు. సీ దట్ పులి. అరే ఇదే వర్రా, ఏ హీరో రా ఇది? బాలయ్య, ఎన్టీఆర్. మీరు చూడండి రా ఫోన్ తర్వాత. కొత్త ప్యారెట్ వర్రి, కలర్ఫుల్ ప్యారెట్. మొక్కవో అందాలు ఒళ్ళంతా. హాయ్, ఎలా తిరిగి ఉన్నాయి చూడరా. నువ్వంటే నాకు ఇష్టం లేదు, గొడవ పడ్డాయి కదా. అటొకటి ఇటొకటి పేరు పెట్టుకునేది. బొంగుమూతి పెట్టుకున్నా. ప్యారెట్ సెక్షన్ అయిపోయింది మొత్తం, లాస్ట్ వన్. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ప్యారెట్ సెక్షన్ అయిపోయింది. ఇగో ఇది చూడండి, ఇది ఒకటి కొద్దిగా బాగా. గ్రీన్ వింగ్డ్ పేరు పేరు గ్రీన్ వింగ్డ్ మకావ్. దీని ఫోటో పగటి పూట చురుగ్గా ఉంటాయండి. డోంట్ షౌట్ అట్ యానిమల్స్ రా. సూపర్. అసలు ఇది ఫుల్ శాకాహారులు. ఇప్పటికే ఓవర్వెల్మింగ్ అయిపోయింది అనమాట. ఇప్పటికే వర్షం పిచ్చేసింది మాకు. ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుగా బంటి ఒడియమ్మ బంటి.
ఊడి అమ్మ బంటే హాయ్ ఫ్రెండ్స్, మన వైజాగ్ జూ వచ్చేసి 625 acres అంట. మా అందరికి స్టామినా మొత్తం అయిపోయింది, ఏం లేదు. వైట్ థియేటర్ చింటువా మేక అది. ఎందుకు వేస్తారా? ఈక తీసుకుంటే ఏం కాదు, ఏం కాదు. ఊరందరికీ డ్రెస్ వేస్తే భలే ఉంటుంది. అడు ఏమన్నాడు, కోసి ఊరంతా పెట్టచ్చు అంటున్నాడు. అందరికీ పెట్టాను. దీనికి 60 వస్తుంటాయి అంత ఉంది. అయిపోయింది గాయస్, అన్ని ఆస్ట్రిచ్లు బర్డ్స్, పెద్ద పెద్ద బర్డ్స్ అన్ని చూసేసి బయటకు వస్తున్నాం. మొత్తానికి జూ అయిపోయింది. ఇప్పుడు తినాలి, ఫుల్ ఎనర్జీ డ్రైన్ అనమాట. అసలు ఏం లేదు ఎనర్జీ. బయటికి వెళ్ళి ఇప్పుడు దొరికిన ఏదో ఒక ఫుడ్ తినేసి నెక్స్ట్ బీచ్ తిన్నాం. ఇప్పుడు మనం జూ దాటేసి జూ నుంచి వచ్చే ఛాన్స్ అయిపోయిన తర్వాత లంచ్ వెజ్ ఫ్రైడ్ రైస్ తినేసినాం. ఇప్పుడైతే ఏంది రైతే టీటీడీ టెంపుల్ అనమాట. టెంపుల్కి మెట్లు ఎక్కుతున్నాం. గీతం కాలేజ్ పక్కన రుషికొండ. గాయస్ బీచ్ కనపడుతుంది గాయస్, టీటీడీ టెంపుల్ నుండి. సూపర్. అది ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయింది. ఇప్పుడు తెలుసుక వచ్చిన సెకండ్ మెయిన్ పని ఆర్కే, మన రిషికొండ బీచ్. చాలామంది ఆర్కే బీచ్ అంటే రిషికొండ బీచ్ అనుకుంటారు, కానీ కాదు. ఆర్కే అంటే రామకృష్ణ బీచ్. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి గైస్. పడట్లేదా? నుంచి వ్యూ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. అది గైస్ వ్యూస్. బాయ్. సూపర్ సూపర్.
పేలినట్టుంది గుండె పేలినట్టుంది. నెక్స్ట్ లిరిక్స్ కలపండ్రా. We are almost there, guys. బీచ్ ఆల్మోస్ట్ బీచ్ లోకి వచ్చేసాం. పైన చూడండి పారాగ్లైడింగ్ అసలు 2500 కట్టేస్తే 2500 50 సెకండ్లు అలా వెళ్ళి ఇలా తిప్పుకొని కిందికి దించేస్తాను. వెళ్దాం పదండి కిందికి. కిందికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం. రాయి దగ్గరికి వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, దోల కదా మన వాళ్ళకి. దోల అంటే దోల తీరాలి. సినిమా ఉంటుంది. గుణ జాత మరి అది ఫ్రెండ్స్. దోల అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అట్టకేలకి మన డెస్టినేషన్ అయిన బీచ్. ఓంకార్ ఫస్ట్ టైం బీచ్ చూసాడు. ఎలా అని చెప్పు ఓంకార్. చెప్పలేకపోతున్నాను, నేనేం చెప్పలేకపోతున్నాను. ఆ నీళ్ళని టచ్ చేయాలని ఇమ్మీడియట్గా. ఇప్పుడు వెళ్ళి దూకేలని ఉంది, కానీ ఇక్కడ రాయలు చాలా ఎక్కువ ఉన్నాయి. టైం తీసుకుని వెళ్తాం. కానీ మావా వర్త్ పట్టుకోరా. రాళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. బీచ్ కారు గాల్లో ఎగిరేస్తున్నారు. అయ్యా అలలు మాత్రం మామూలుగా లేవు అసలు. కనబడుతున్నాడు. ఈరోజు వేటకి వెళ్ళాం. మనకి ఇప్పుడు దోలు తీరిపోతే జనాలు కూర్చోకుండా మళ్ళా వీళ్ళైతే చూడండి ఫుల్ తడిసిపోయారు. అలలు వచ్చినా అసలు ఆగట్లేదు. బస్సులో అయితే వీళ్ళకి ఫుల్గా ఉంటుంది. సేమ అయితే చూడండి, అది అదిగో ఎలా లెగిస్తున్నాడు. కొన మధ్యలో ఉండేది ఓంకార్. ఫుల్గా ఎంజాయ్ చేశారు వీళ్ళు ముగ్గురు మాత్రం. ఫుల్ ఫోటోలు తీసుకున్నారు. కొనగడ బస్ అయిపోయా. బుర్ర మీద హలో ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే బెట్టింగ్లో డబ్బులు ఓడిపోయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే కాపాడాం. మనతో తలా 10 రూపాయలు పంపిస్తే మేము వాళ్ళకి రిటర్న్ పంపించేస్తాం.
చాలా సాయంత్రం రాత్రికి వెళ్ళినప్పుడు తోసి వచ్చి Guys, finally we arrived back to Divada. అవర్ హోమ్ టౌన్. మొత్తానికి సూపర్ ఎంజాయ్ చేసినాం. బీచ్ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోదామా, ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుందామా, ఎప్పుడు కూర్చుందామా ఉంది. ఇప్పుడు మాత్రం మ్యాడ్, కానీ జర్నీ ఏదైతే ఉందో ఈ లాస్ట్ జర్నీ మాత్రం ఆ జర్నల్ నార్మల్గా లేదు అసలు ఆ జర్నల్. ఇప్పుడు మేము ప్లాన్ చేసుకున్నది బాగా జరగట్లేదు. అన్ప్లాన్డ్ ఏదైనా అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకునే మాత్రం సూపర్ అసలు. ఉన్నారు. నైస్ అబ్సల్యూట్లీ నైస్, ఎక్సలెంట్. ఫైనల్గా 5 గంటలకు లేచి ఎంత అయింది టైం, 9 గంటలకి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. 9:12. ట్రైన్ జర్నీయే మాకు రావడానికి 25 కిలోమీటర్లు, గంట సేపు పట్టింది. అదొక్కటే బాగా జరగండి అంతే. అంతకి తప్పించి మిగతావన్నీ సూపర్ అసలుగా. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం కానీ అసలు ప్లాన్ చేయనివి సూపర్ జరిగాయి, అది మాత్రం సాటిస్ఫై. కానీ ఒకటే చూడలేపాం. కానీ భయ్య ఆ కంబలకొండ ఏరియాలో మాత్రం జరిగాయి. మీరు వెళ్ళండి, ఓపెన్ గా చూడొచ్చు. చాలా బాధ వేసింది చూసిన దృశ్యాలకి, సింగిల్ నా కొడుకుని అన్నట్టు. కానీ జూ పార్క్ లో ఇంకా దారుణమైన జరిగాయి. ఏంటంటే రామచిలకలు అన్ని కపుల్సే ఉన్నాయి, నెమళ్ళు, జిరాఫీలు, ఆఖరికి మన ఏట్రా అది హిప్పోపాటమస్ కూడా కపుల్తో ఉంది. మా మొహాలు చూసి ఒకళ్ళ మొహాలు వాళ్ళు చూసి సిగ్గేసింది. సింగిల్ వదిలేండి, ఒకసారి వాట్సాప్ హాస్టల్ మెయింటైన్ ఆడది. ఓకే, ఇంత ఎండ ఉండకూడదు. సో మొత్తానికి దిస్ ఈజ్ అ మెమరబిలిటీ అన్నమాట. హాస్టల్ యూట్యూబ్ చేస్తారు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్, దిస్ సెషన్. బాయ్. మళ్ళీ శనివారం మళ్ళీ కొత్త దోల్పంతో మళ్ళీ వస్తాం. బాయ్. ఇట్లు మీ గుడ్ నైట్. గుడ్ నైట్.